చాలామంది ఏం చేస్తారంటే, మూత్రం రాగానే టక్కన మంచం మీదకెళ్ళి లేసి వచ్చేస్తారు. వాష్‌రూమ్‌లోకి. అది తప్పమ్మా అది. మూత్రం వచ్చినా నీకు ఏ అవసరం వచ్చినా, ఎవరైనా డోర్ నాక్ చేస్తారు. హ్మ్. సడెన్‌గా లేసి వెళ్తాం. సడెన్‌గా లేసి ఎళ్తాం. అది చాలామంది చనిపోతుంటారు. మా ఫాదర్ గూడా అట్లనే చనిపోయిండు. హ్మ్. 93లో ఓకే. ఆయనకు మూత్రం వచ్చింది. ఆ! బయట పడుకున్నాడు ఆ ఎండాకాలం. హ్మ్. సడెన్‌గా లేచిండు, పోయి డోర్ తీయబోయి పడిపోయిండు. ఓకే. కోమాలోకెళ్ళిపోయాడు. అంటే ఇదేమో బ్రెయిన్‌కి సంబంధించింది. బీపీ గూడా పెరుగుతది. ఓకే. ఆ! సడెన్‌గా ఒక్కసారే రక్తపోటు పెరుగుతది. హ్మ్. టాబ్లెట్ ఏసుకోలేని వాళ్ళకి ఇది ప్రాణాంతకం అయితది. ఓకే. హార్ట్‌కు వీటన్నిటికి సంబంధం ఉంటది గదా! బ్లడ్ ప్రెషర్‌కును హార్ట్‌కు ఎందుకంటే అదంతా పంపింగ్ చేసేది హార్టే గదా! హ్మ్. బ్లడ్‌ని. సో, అట్లా ఏమైందంటే ఆయన నిద్రలోకెళ్ళి లేసాడు. బాత్రూమ్ లోపల లేదు ఇంట్లో. హ్మ్. బయట ఉంది. అవును. బయటకొచ్చిండు. హ్మ్. బయటకొచ్చి ఆ తలుపు దగ్గరనే పడిపోయాడు. హ్మ్. బాత్రూమ్‌లోకి పోలేదింకా. తలుపు దగ్గరనే పడిపోయాడు. కళ్ళు తిరిగినాయా? లేకపోతే బీపీ బీపీ సడెన్‌గా షూటప్ అయింది. ఓకే. అది నిద్రలోకెళ్ళి సడెన్‌గా లేసొచ్చినప్పుడు హ్మ్. పెరుగుతది. అంటే ఇప్పుడు అంటే కాసేపు కూర్చొని లేవాలా సార్? పడుకున్నప్పుడు ఏమైద్దంటే రక్తపోటు తగ్గుతది బాగా. ఓకే. మనం మానిటరింగ్ జేయొచ్చది. హ్మ్. పడుకున్నప్పుడు ఎంతుంటది, లేసినప్పుడు ఎంతుంటది. హ్మ్. ఒక్కసారి లేసినప్పుడు సడెన్‌గా షూటప్ హ్మ్. అయితదది. మనం అట్లా ఏం జేయాలప్పుడు? ఫస్ట్ లేసి ఏం జేయాలంటే లేవంగానే కూర్చోవద్దు. హ్మ్. మేల్క రాగానే హ్మ్. యూరిన్ వస్తుంది. హ్మ్. లేదా డోర్ నాక్ జేస్తుండ్రు. ఓకే. ఒక 30 సెకండ్స్, 1 మినిట్ అట్లనే కళ్ళు తెరుచుకొని హ్మ్. శ్వాస తీసుకుంటూ ఉండాలి. హ్మ్. వెంటనే లేవద్దు. రెండవది సెకండ్ పాయింట్, కాలు కింద పెట్టి కూర్చోవాలి. హ్మ్. ఒక 1 మినిట్ అన్నా కూర్చోవాలి. ఓకే. 1-2 మినిట్స్. ఓకే. బ్రీతింగ్ చేసుకుంటూ 1-2 మినిట్స్. బెడ్ మీదనే కూర్చోవడం, ఆ! లేకపోతే కాళ్ళు గాల్లో పెట్టి కూర్చోవడం గాదు. ఎక్కువ కింద ఆనిచ్చి కానించి కూర్చోవాలి. కూర్చోవాలి. హ్మ్. తర్వాత ఒక 1 మినిట్ నిలబడాలి. నిలబడి ఆగాలి. అంటే ఇదంతా కలిపితే ఒక 2-3 మినిట్స్. అవుతది. ఆ తర్వాత అడుగులేసుకుంటూ వెళ్ళిపోవాలి. హ్మ్. తలుపు కొట్టేవాడు మన కోసం ఆ! వచ్చాడు గదా! ఆగుతాడు. ఆగుతాడు గదా! ఫోనొచ్చినా గూడా హ్మ్. బెడ్‌కి అంత దూరంలో ఫోన్ పెట్టామనుకోండి, అవును. పోయి వెంటనే తీసుకోవద్దు. రెండోసారి జేస్తారు అర్జెంట్ ఉంటే. ఇట్లాంటివి గూడా జరుగుతాయి గదా! హ్మ్. కాబట్టి మనము మన లైఫ్ మనది. మనం ఎవ్వరి కోసం తొందరపడాల్సిన అవసరం లేదు. హ్మ్. ఇవన్నీ లైఫ్ థ్రెట్స్. హ్మ్. అట్లా సడెన్‌గా లేవడము, సడెన్‌గా పోయి డోర్ ఓపెన్ జేయాలనుకోవడము.